బ్యాక్ టు న్యూస్. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఇక జూన్ 4న నేతల భవితవ్యం తేలనుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఓటింగ్ అయితే నమోదు కావడంతో ఎవరి అంచనాలలో వారు ఉన్నారు. ఇక ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టమైందని టీడీపీ కూటమి, ప్రభుత్వ పాజిటివ్ ఓటింగ్ అని అధికార వైసీపీ అంచనా వేస్తున్నాయి. అయితే ఎవరి లెక్కి ఇంకా వారికి ఉన్న ఆ 4 నియోజకవర్గాల పరిస్థితి ఏంటన్న దానిపై లోతుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు హాట్ టాపిక్ గా మారాయి. ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ కుప్పం, మంగళగిరి, పిఠాపురం, హిందూపురం నియోజకవర్గాలపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. చంద్రబాబు, లోకేష్, పవన్, బాలకృష్ణలను ఎలాగైనా ఓడించాలని వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేసింది. వై నాట్ 175 అన్న నినాదంతో వైసీపీ ఎన్నికలకు వెళ్ళింది. ఇందులో భాగంగా ఆ 4 నియోజకవర్గాలపైన జగన్ ఫోకస్ పెట్టారు. ఈ స్థానాలలో బలమైన అభ్యర్థులను బరిలో దింపింది వైసీపీ. ఇక కుప్పం నియోజకవర్గం చంద్రబాబుకు కంచుకోట. అక్కడ ఈసారి చంద్రబాబును ఓడించాలని జగన్ గట్టి ప్రయత్నమే చేశారు. ఆ బాధ్యతలను పెద్దిరెడ్డికి అప్పగించారు. అక్కడ వైసీపీ గెలిస్తే ఆ పార్టీ అభ్యర్థి భరత్ను మంత్రిని చేస్తానని కూడా ప్రకటించారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ సత్తా చాటింది. కానీ సార్వత్రిక ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా వెనుకబడింది. చంద్రబాబును ఓడించడం అంత ఈజీ కాదని తేలింది. అయితే ఎలాగైనా చంద్రబాబు మెజారిటీని తగ్గించి నైతిక విజయం పొందాలని వైసీపీ ప్రయత్నం చేస్తోంది. ఇక ఏపీలో అత్యంత హాట్ సీట్ పిఠాపురం. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. గత ఎన్నికల మాదిరిగానే పవన్ను ఓడించాలని వైసీపీ వ్యూహ రచన చేసింది. ఇక బలమైన కాపు నేత వంగ గీతను బరిలోకి దించింది. ఇప్పటికే ఇక్కడ పవన్ కళ్యాణ్కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎలాగైనా తమ అభిమాన నేతను గెలిపించుకోవడానికి జనసేన కార్యకర్తలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మెగా ఫ్యామిలీతో పాటు బుల్లితెర నటులు సైతం పవన్ కోసం రంగంలోకి దిగారు. ఇక సినీ పరిశ్రమ యావత్తు మద్దతు తెలిపింది. అయితే ఇక్కడ ఎలాగైనా గెలుపొందాలని ప్రయత్నాలు చేసిన జగన్ చివరి రోజు ప్రచారంలోకి దిగి వంగ గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం పదవిని ఇస్తానని ఆఫర్ చేశారు. ఏది ఏమైనా ఇక్కడ పవన్ గెలుపుకు ఖాయమనే గట్టిగా వినిపిస్తోంది. ఏపీలో మరో హాట్ నియోజకవర్గం మంగళగిరి. గత ఎన్నికల్లో మంత్రిగా ఉన్న లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేశారు. అసలు టీడీపీ ఎప్పుడు గెలువని ఈ నియోజకవర్గంలో లోకేష్ సాహసం చేసి నిలబడ్డారు. అయితే గత ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా అక్కడి నుంచే మరోసారి నిలబడ్డారు. ఆయనను ఎలాగైనా ఓడించాలని జగన్ భావించారు. వెనుకబడిన తరగతులకు చెందిన మురుగుడు లావణ్యను బరిలోకి దించారు. నియోజకవర్గంలో పద్మశాలీలు అధికం. అయితే లావణ్యది కూడా అదే సామాజిక వర్గం. అయితే ఇక్కడ లోకేష్ పైన సానుభూతి కనిపిస్తోంది. లావణ్య టఫ్ ఫైట్ ఇచ్చినా లోకేష్ దే విజయం అని తెలుస్తోంది. ఇక హిందూపురం నియోజకవర్గంలో హ్యాట్రిక్ ను కొట్టాలని నందమూరి బాలకృష్ణ భావిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో బాలకృష్ణ గెలుపొందారు. అయితే ఈసారి బాలకృష్ణ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని జగన్ భావించారు. చాలా మంది అభ్యర్థులను మార్చుతూ చివరకు కోడూరు దీపిక అనే మహిళా నేతను జగన్ ప్రయోగించారు. అయితే ఇక్కడ వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. మరోసారి బాలకృష్ణ విజయం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఇక పూర్తి స్థాయి ఫలితాల కోసం జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. ఇక కుప్పం నియోజకవర్గం చంద్రబాబుకు కంచుకోట. అయితే అక్కడ ఈసారి చంద్రబాబును ఓడించాలని అయితే జగన్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ బాధ్యతలను పెద్దిరెడ్డికి అప్పగించారు. ఇక అక్కడ వైసీపీ గెలిస్తే ఆ పార్టీ అభ్యర్థి భరత్ను మంత్రిని చేస్తానని కూడా ప్రకటించారు. ఇక వీటన్నిటికీ సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చిత్తూరు ప్రతినిధి సుధీర్ అందజేస్తారు. సుధీర్, శిరీష, ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఏదైతే ఓటర్లు తమ తీర్పును ఈవీఎం మిషన్ లో ప్రస్తుతానికి నిక్షిప్తమైనటువంటి పరిస్థితి ఉంది. జూన్ 4వ తేదీ భవిష్యత్తు మొత్తం తేలనుంది. ఏ పార్టీ గెలుపు ఖాయమవుతుంది, ఏ పార్టీ ఓటమి గురవుతుందో అనేది రానున్న జూన్ 4వ తేదీ తేలనుంది. ఈ నేపథ్యంలో తీసుకున్నట్టే ఇప్పటికే ప్రభుత్వం వైకాపా సంబంధించినటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా ప్రస్తుతం టార్గెట్ అంతా కూడా కేవలం 4 నియోజకవర్గాలని చెప్పుకోవచ్చు. ఒకటి కుప్పము, అలాగే ఇక పిఠాపురం పవన్ కళ్యాణ్, ఇక హిందూపురం సంబంధించినటువంటి బాలకృష్ణ, ఇక మంగళగిరి
నారా లోకేష్ ఈ నలుగురు కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే మొదట ఈ యొక్క సార్వత్రిక ఎన్నికలు పోలింగ్ ముందు నుంచి కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రచారాల్లో భాగంగా జనంలో ముందుకు వెళ్తూ సిద్ధమైనటువంటి కార్యక్రమం పేరిట అన్ని నియోజకవర్గాలు తిరగడం జరిగింది. అలాగే కుప్పం చేరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ ను నిలబెట్టడం, అలాగే భరత్ కుమార్ ఖచ్చితంగా గెలిచిన తర్వాత మంత్రి పదవికి పక్కనే పెట్టుకుంటామని కూడా తెలపడం జరిగింది. అయితే కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓటమి చెవి చూడాలనేటువంటి నేపథ్యంలో అటు మా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ప్రత్యేక దృష్టి సాధించేటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క కుప్పం నియోజకవర్గం మీదనే ఆయన పర్యటన కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ నాయకులతో అంతా కూడా మంత్రాలు జరుపుతూ ప్రతి ఒక్క కార్యాచరణ ఆయన రూపుదిద్దినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ గతంలో చూసుకున్నట్టయితే లోకల్ బాడీ ఎలక్షన్ లో ప్రభుత్వం సంబంధించినటువంటి పట్టు సాధించినప్పటికీ సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి ఓటర్లు చంద్రబాబుని కోరుకుంటున్నారనేటువంటి చాలా వరకు ఇక్కడ రావడం జరిగింది. అయితే మొత్తం మీద చంద్రబాబుని ఓటమి పాలు చేయకపోయినా కూడా ఈసారి మెజారిటీ తగ్గించేటువంటి దిశగా ప్రయత్నిస్తామన్నటువంటి నేపథ్యంలో ప్రయత్నించారు. అయితే మెజారిటీ తగ్గినా కూడా తను ఓడినట్లే అనేటువంటి అంశం మీద అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, మంత్రి పెద్దిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా కూడా చూస్తున్నారు. అయితే రానున్నటువంటి 4వ తేదీ యొక్క రిజల్ట్ తర్వాత, ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు 1,00,000 ఓట్ల మెజారిటీ గెలవాలనేటువంటి నేపథ్యంలో అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలతో కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి కుప్పం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలతో ఓటర్లతో కూడా మాట్లాడడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఉన్నటువంటి అభివృద్ధే కానీ ఈ యొక్క 5 ఏళ్లలో ప్రభుత్వం చేసినటువంటి పనితీరు ఏమీ లేదని కూడా అక్కడ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది. అయితే పబ్లిక్ ఓటర్లు చేసినటువంటి ఓట్లు తీరు ఈసారి మెజారిటీ పెంచుతుందా 1,00,000 ఓట్లు, లేదంటే చంద్రబాబు నాయుడు తగ్గుతుందా అనేటువంటి అంశం అయితే చూడాలి. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి 4 నియోజకవర్గాలలో ప్రత్యేక దృష్టి సాధించారని చెప్పుకోవచ్చు. మొదట కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటమి చూడాలని, అలాగే ఇక కూటమిగా ఏర్పడినటువంటి జనసేన పార్టీ పిఠాపురం అభ్యర్థి అయినటువంటి పవన్ కళ్యాణ్ ఓటమి చూడాలని, ఇంకా మంగళగిరిలో తీసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నిలబడ్డాడు, తన ఓటమి చూడాలని, అలాగే హిందూపురంలో బాలకృష్ణ ఓటమి కూడా చూడాలనేటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఈ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జి కావచ్చు, వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించి అక్కడ ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాము. మొత్తం మీద ప్రభుత్వం తీసుకున్నట్టయితే ఈ యొక్క కూటమి పైన విమర్శలు చేస్తూ ముందుకు వస్తున్నప్పటికీ ఇటు తెలుగుదేశం కూటమి తీసుకున్నట్టయితే ప్రభుత్వ పనితీరు ఈ 5 ఏళ్లలో ఏమీ చేయలేదన్నటువంటి నేపథ్యంలో ముందుకెళ్తుంది. మొత్తం మీద ఓటర్లు అటు కూటమిని గెలిపిస్తుందా, ఇట్లు తిరిగి జగన్ ప్రభుత్వాన్ని కొనసాగిస్తుందా అన్నటువంటి విషయాన్ని మనం 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే శిరీష. రైట్, థ్యాంక్ యూ సుధీర్ రెడ్డి. ఇక హిందూపుర నియోజకవర్గంలో హ్యాట్రిక్ ని కొట్టాలని నందమూరి బాలకృష్ణ భావిస్తున్నారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో బాలకృష్ణ గెలుపొందారు. అయితే ఈసారి బాలకృష్ణ దూకుడుగా అడ్డుకొట్ట వేయడానికి జగన్ అయితే భావిస్తున్నారు. ఇక చాలా మంది అభ్యర్థులను మారుస్తూ చివరకు కోడూరు దీపిక అనే మహిళను నేతను జగన్ ప్రయోగించారు. మరి ఇక్కడికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అనంతపురం ప్రతినిధి సూర్య అందజేస్తారు. సూర్య. సిరిస, ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అనేది కొంతవరకు ప్రశాంతంగానే ముగిసింది అనుకోవచ్చు. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇక జూన్ 4వ తేదీ కౌంటింగ్ లో నేతల భవితవ్యం ఏంటనేది తేలనుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు కావడంతో ఇరు పార్టీల వాళ్ళు ఎవరి అంచనాల్లో వాళ్ళు ఉన్నట్టు మనకైతే సమాచారం అందుతుంది. అదే విధంగా ప్రభుత్వ వ్యతిరేక స్పష్టంగా మనకు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఏదైతే మనకు ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్, అదే విధంగా ముఖ్యంగా బాలకృష్ణ పోటీ చేసిన ప్రాంతాల్లో అయితే ఒక ఉత్కంఠ అన్నది ఉంది. అదే విధంగా ప్రభుత్వ పాజిటివ్ ఓటింగ్ అని అధికార పార్టీ వైసీపీ అంచనాలు వేస్తున్నాయి. అదే విధంగా టీడీపీ కూడా ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఉన్నాయి కాబట్టి అది మాకు పడింటుంది అన్నట్టు అనుకుంటున్నారు. పరిస్థితి ఏంటన్న దానిపై లోతుగా ప్రతి ఒక్కళ్ళు కూడా చర్చ అనేది నడుస్తోంది. ఈ నేపథ్యంలో
కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పం, లోకేష్ నియోజకవర్గం మంగళగిరి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం, అదేవిధంగా బాలకృష్ణ పోటీ చేసిన హిందూపురం నియోజకవర్గాలపై సర్వత్రా ఆసక్తి అనేది నెలకొంది. చంద్రబాబు, లోకేష్, పవన్, బాలకృష్ణ ఎలాగైనా ఓడించాలి అన్నట్టు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు అయితే చేసింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయినా మీటింగ్లలో చెప్పేది ఏమంటే వై నాట్ 175 అనే నినాదంతో ముందుకెళ్లాలి అన్నట్టు చెప్పడం జరిగింది. అదే నినాదంతో కూడా వైసీపీ కార్యకర్తలు పనిచేస్తారు, ముందుకు పోయారు. ఇందులో భాగంగా ఈ 4 నియోజకవర్గాలపై జగన్ ముఖ్యంగా ప్రత్యేకమైన ఒక ఫోకస్ పెట్టారు. ఈ స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపినట్టు మనకు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా మన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టాలని నందమూరి బాలకృష్ణ కూడా భావిస్తున్నారు. తొలి నుంచి కూడా ఇక్కడ టీడీపీకి కంచుకోట. అయితే గతంలో నందమూరి రామారావు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అదే విధంగా ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ కూడా ఇక్కడ నుంచి పోటీ చేశారు. అదే విధంగా 2014, 2019 ఎన్నికల్లో కూడా బాలకృష్ణ అత్యధిక మెజారిటీతో ఇక్కడ నుంచి గెలుపొందారు. అయితే ఈసారి బాలకృష్ణ దూకుడును అడ్డుగట్ట వేయాలన్నట్టు జగన్ భావించారు. చాలా మంది అభ్యర్థులను మారుస్తూ ముఖ్యంగా ఇక్కడ వైసీపీ నాయకులు నవీన్ నిచ్చల్ కావచ్చు, అదే విధంగా ఎమ్మెల్సీ ఇక్బాల్ కావచ్చు, వాళ్ళు వైసీపీ కోసం దాదాపుగా 5 సంవత్సరాల పాటు పనిచేసినా సరే చివరికి దీపిక అనే ఒక మహిళా నేతను రంగంలోకి దించి ఒక అస్త్రం లాగా జగన్ ప్రయోగించారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ వైసీపీలో అనేక విభేదాలు ఉండడం వల్ల అదే క్రమంలోనే ఇక్బాల్ కూడా అతను ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరడంతో కాస్త వ్యతిరేక పవనాలు వీచాయని చెప్పొచ్చు. ఏదైతే ఈ అంచనాలు ఉన్నాయో, ఏదైతే ఇవన్నీ జరిగాయో దీని ప్రకారంగా తీసుకుంటే మరోసారి బాలకృష్ణ కూడా విజయం ఖాయమంటూ ఇక్కడ ప్రచారం జరుగుతోంది. అయితే మరోవైపు వచ్చేసి కూడా బాలకృష్ణ కాస్త వ్యతిరేకత అన్నది ఇక్కడ ఉంది. ఏదైతే అతను ఒక సినిమా నటుడిగా ఉంటాడు, హిందూపురంలో ఉన్నాడు, ఇక్కడ అతను గెలిచినా సరే అతని పిఏ ద్వారానే పరిపాలన సాగుతుంది అన్నట్టు ఉంది. అదే విధంగా అతను అప్పుడు అడపాదడప వచ్చినా సరే గ్రీవెన్స్ లాగా ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేసినా సరే అతను సినిమా నటుడు కాబట్టి సెల్ఫీలు ఇచ్చుకోవడం, అదే విధంగా అతను కొంతమంది అభిమానుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తాం, ఇటువంటివి కూడా జరుగుతున్నాయి. ఏదైనా తమ బాధలో ఆవేదన చెప్పుకోవాలంటే ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి అందుబాటులో లేడు అన్నట్టు కూడా ఒక ఆరోపణ అంటూ ఉంది. ఏదైనా సరే ఈ పూర్తి స్థాయి ఫలితాల కోసం జూన్ 4 వరకు వేచి ఉండాల్సిందే. రైట్, థ్యాంక్ యూ సూర్య. ఏపీలో మరో హాట్ నియోజకవర్గం మంగళగిరి. గత ఎన్నికల్లో మంత్రిగా ఉన్న లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేశారు. అసలు టీడీపీ ఎప్పుడూ గెలవని ఈ నియోజకవర్గంలో లోకేష్ సాహసం చేసి నిలబడ్డారు. అయితే గత ఎన్నికల్లో ఓటమిని చవి చూశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా అక్కడి నుంచే మరోసారి నిలబడ్డారు. ఆయనను ఎలాగైనా ఓడించాలని జగన్ భావిస్తున్నారు. వెనుకబడిన తరగతులకు చెందిన మురుగుడు లావణ్యను బరిలోకి దించారు. నియోజకవర్గంలో పద్మశాలీలు అధికం. అయితే లావణ్యది కూడా అదే సామాజిక వర్గం. అయితే ఇక్కడ లోకేష్ పైన సానుభూతి కనిపిస్తోంది. మరి లావణ్య టఫ్ ఫైట్ ఇచ్చినా లోకేష్ దే విజయం అని తెలుస్తోంది. ఇక ఏపీలో అత్యంత హాట్ సీట్ పిఠాపురం. అయితే ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో మాదిరిగానే పవన్ ను ఓడించాలని వైసీపీ వ్యూహరచన చేసింది. బలమైన కాపు నేతగా వంగా గీతను బరిలోకి దించింది. ఇక ఇప్పటికే ఇక్కడ పవన్ కళ్యాణ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎలాగైనా తమ అభిమాన నేతను గెలిపించుకోవడానికి జనసేన కార్యకర్తలు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీతో పాటు బుల్లితెర నాయకులు సైతం పవన్ కోసం రంగంలోకి దిగారు. సినీ పరిశ్రమ యావత్తు మద్దతు తెలిపింది. అయితే ఇక్కడ ఎలాగైనా గెలుపొందాలనే ప్రయత్నాలు చేసినా జగన్ చివరి రోజున మాత్రం ప్రచారంలోకి దిగి వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం పదవిని ఇస్తానని ఆఫర్ చేశారు. ఇక్కడ ఏది ఏమైనా ఇక్కడ పవన్ గెలుపు ఖాయమనే గట్టిగానే వినిపిస్తోంది. మరి ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా పల్నాడు ప్రతినిధి రమేష్ అందజేస్తారు. రమేష్, శిరీష, ఏదైతే మరి సార్వత్రిక ఎన్నికలు ముగిసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వారి అభిప్రాయాన్ని అయితే ఇప్పటికే మరి ఈవీఎం లో పొందుపరిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అటు పిఠాపురం సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీలో దిగారు ఉమ్మడి కూటమి అభ్యర్థిగా. అదేవిధంగా ఇటు మాజీ ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ కూడా మంగళగిరి నుంచి పోటీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీ నలుగురు అభ్యర్థుల విషయంలో చాలా ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి విషయం అయితే కనపడుతుంది. అటు నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, అదేవిధంగా నారా లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఓడించే విధంగా కూడా వైసీపీ
వైసీపీ అనేక వ్యూహాలు అయితే రచించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు బాలకృష్ణ పైన మహిళా నేతని బరిలో దించారు, అదేవిధంగా లోకేష్ పైన మహిళా నేతని బరిలో దించారు, అదేవిధంగా పిఠాపురం నుంచి కూడా పవన్ కళ్యాణ్ పైన మహిళా నేతని బరిలో దించినటువంటి పరిస్థితి కనపడింది. అయితే అనుక్షణం క్యాడర్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ ఓడించే విధంగా పిఠాపురంలో కొనసాగినటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎంచుకోవడం తర్వాత కూడా అటు ప్రజల్లో ఒక మంచి స్పందన వచ్చింది. అదేవిధంగా టీడీపీ కూడా పూర్తి స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కువగా అటు జనసేన ఓట్ బ్యాంకు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో విధంగా పవన్ కళ్యాణ్ ఓడించాలనే ఆలోచనతో కూడా మరి లాస్ట్ ప్రచారం కూడా మరి పిఠాపురంని ఎంచుకున్నటువంటి పరిస్థితి కనపడింది. అయితే మహిళా నేతగా ఉన్నటువంటి వంగా గీత గతంలో ఎంపీగా పనిచేశారు, అదేవిధంగా ఎమ్మెల్యేగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా చిరంజీవి ఫ్యామిలీతో కూడా అత్యంత సన్నిహితురాలైనట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజారాజ్యంలో పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యేగా కూడా గెలిచినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఠాపురం సభలో నిండు సభలో కూడా ఏదైతే మరి వంగా గీతకి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గెలిపిస్తే డిప్యూటీ సీఎం పదవిని కూడా కట్టబెడతానని కూడా ఒక ఆఫర్ చేసినటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఒక్కసారిగా ఏదైతే ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ కి ఇప్పటికే పట్టం కట్టారని తెలుస్తుంది. గెలుపు పక్కన పెడితే కేవలం మెజార్టీ చూసుకోవాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎన్ని వ్యూహాలు రచించినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ సంబంధించినటువంటి క్యాడర్ ని చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి గెలిచేటువంటి అవకాశాలు 100% కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం మెజార్టీ ఎంత మేరకు వస్తుందనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. గెలుపు అయితే మాత్రం అటు రాజకీయ వర్గాల నుంచి అదేవిధంగా అనేక సర్వేలు కూడా మరి పవన్ కళ్యాణ్ కి అనుకూలంగా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మంగళగిరికి సంబంధించి నారా లోకేష్ 20 సంవత్సరాలుగా కూడా ఆ మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరవేయనటువంటి పరిస్థితి. అదే నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి నారా లోకేష్ ఏదైతే ఆర్కే మీద పరిస్థితి 2 సార్లు కూడా అక్కడ ఆర్కే వైసీపీ గెలుస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో మరోసారి పోటీకి దిగాలి మరి ఎమ్మెల్సీ తీసుకొని మంత్రిగా చేసినటువంటి నారా లోకేష్ నియోజకవర్గంలో పట్టు సాధించినటువంటి పరిస్థితి. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడి నుంచే గెలుపొందాలంటూ కూడా మరి నారా లోకేష్ అనేక సందర్భాల్లో కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓటమి చెందినప్పటికీ ఆ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకున్నారు. అక్కడ ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేస్తూ ముందుకు సాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. అటు రాష్ట్ర స్థాయిలో ప్రచారం చేయాల్సినటువంటి నారా లోకేష్ అటు మంగళగిరి పైన తీవ్ర స్థాయిలో దృష్టి పెట్టారు. అటు నారా బ్రాహ్మణి అదేవిధంగా క్యాడర్ పూర్తి స్థాయిలో టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా పనిచేసింది. అటు ఎమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నేపథ్యంలో అనేక సార్లు కూడా మరి అపార్ట్మెంట్ వాసులతో అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కూడా అనేక ముఖాముఖి కార్యక్రమాలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి. లావణ్యాన్ని బరిలో దించినటువంటి వైసీపీ జగన్మోహన్ రెడ్డి కాండ్రు కమల కుమార్తె ఆయన పద్మశాలి సామాజిక వర్గానికి చెందినటువంటి నేపథ్యంలో పద్మశాలికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు అధికంగా ఉంది. మా మంగళగిరి నియోజకవర్గంలో గతంలో కూడా చిరంజీవి పోటీ చేస్తాడనుకున్నప్పటికీ మరి లాస్ట్ మినిట్ లో కూడా లావణ్యకి అవకాశం కల్పించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఏదైతే మరి మహిళ పైన నారా లోకేష్ ని ఓడించాలని వ్యూహాత్మకంగా ముందుకెళ్ళినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా నారా లోకేష్ కూడా గతంలో కూడా అనుకూల సర్వేలో వచ్చినటువంటి నేపథ్యంలో ఎవరు అభ్యర్థిని పోటీ చేసే నారా లోకేష్ గట్టి ఫైట్ ఇవ్వగలరు అని వైసీపీ అధిష్టానం భావించినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా ఎన్నడూ లేని విధంగా కూడా మరి లావణ్య గతంలో కూడా ఎలాంటి రాజకీయ కుటుంబం అయినప్పటికీ ఆ రాజకీయ అనుభవం లేనటువంటి లావణ్యని బరిలో తీసుకొచ్చారు. ఏదైతే మరి నారా లోకేష్ ను ఓడించే విధంగా కూడా మరి అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో కూడా మరి అక్కడ ఉన్నటువంటి పద్మశాలతో కూడా ఒక సభ నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకి పెద్ద ఆఫర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కుప్పంలో కూడా నారా లోకేష్ చంద్రబాబు నాయుడుని ఓడిస్తే ఖచ్చితంగా భరత్ కు మంత్రి పదవి ఇస్తానని ఆఫర్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే కక్ష సాధింపు రాజకీయాల ధోరణితో ఉన్నటువంటి పరిస్థితి మనకి ఖచ్చితంగా కనపడుతుంది.
మరి ఎక్కడ గతంలో మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి పోటీ చేసినటువంటి సమయాల్లో కూడా మరి వైనాట్ పులివెందుల వైనాట్ కుప్పం అనే పదాలు ఎప్పుడు కూడా మనం విననటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఒక భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వైనాట్ 175 అనే పదం కానీ, అదేవిధంగా కుప్పం వైనాట్ కుప్పం వైనాట్ పులివెందుల అటు టీడీపీ మాట్లాడుతున్నటువంటి విషయాలు కూడా కొంత రాజకీయంగా దుమారం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా టీడీపీకి ఎక్కువగా అనుకూలంగా సర్వేలు వస్తున్నాయి. అదేవిధంగా పిఠాపురంలో కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నాడని తెలుస్తుంది. అదేవిధంగా నారా లోకేష్ కూడా మంగళగిరి నుంచి ఖచ్చితంగా విజయం సాధించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ రమేష్.